ఈ ఏడాది సంక్రాంతి తడబడుతూ ప్రారంభమైన 2 బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని సీనియర్ హీరోలు వెంకటేష్, బాలయ్య చేత ఘనంగా స్వాగతించబడింది. ఆ ప్రేమ పేజీ తీనా పేజీలో రాసున్న అందాల ఆ పేరు మీనా. ఈ నేపథ్యంలో వీరి పోటీ తట్టుకోలేక సంక్రాంతికి రాలేకపోయిన సినిమాలు చాలా వరకు తర్వాత నెలల్లో సందడి చేస్తుంటాయి. మరికొన్నేమో బాక్సాఫీస్ దగ్గర హడావుడి లేని సమయాల్లోనే రావాలన్న టార్గెట్తో సిద్ధమవుతుంటాయి. మరి రాబోయే ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే సినిమాలు చాలా వరకు అవే ఉన్నాయి. మరి అవేంటో ఒక్కొక్కటిగా చూస్తే ముందుగా నాగ చైతన్య తండేల్ మూవీ మొదటి సంక్రాంతి రేసులో వచ్చింది. కానీ 3 అగ్ర హీరోల సినిమాలు రావడం, మరోవైపు పుష్ప 2 జోరు కూడా కొనసాగుతుండడంతో తండేల్ మరో తేదీ వైపు దృష్టి పెట్టాల్సి వచ్చింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇక తండేల్ సినిమా తర్వాత బాక్సాఫీస్ ముందుకు ఫిబ్రవరి నెల నుండి చాలా సినిమాలు వరుస కట్టబోతున్నాయి. అయితే సహజంగా ఫిబ్రవరి మాసాన్ని చిత్రసీమ అన్ సీజన్గా పరిగణిస్తూ ఉంటారు. విద్యార్థులంతా పరీక్షల కోసం సన్నద్ధమవుతూ ఉంటారని, థియేటర్లు వెలవెలబోతాయనే కారణాన్ని చూపిస్తుంటాయి వ్యాపార వర్గాలు. కానీ ఫిబ్రవరిలోనూ వచ్చి ఘన విజయాల్ని అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే సినిమా అనేది మంచి సినిమాగా పేరు తెచ్చుకుంటే చాలు, ఎప్పుడొచ్చినా ఆడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతుంటాయి. అయితే ఫిబ్రవరిలో ఎక్కువగా ప్రేమికుల రోజును టార్గెట్ చేసుకుని సినిమాలు విడుదలవుతుంటాయి. కనుక ఈసారి కూడా ఫిబ్రవరి 14న విశ్వక్ సేన్ లైలా విడుదలవుతోంది. రామ్ నారాయణ ఈ చిత్రానికి దర్శకుడు. యువతి వేషంలో విశ్వక్ నటించడం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. లైసెన్స్ లేదు ఇంట్లో ఉందంటే కారు ఎక్కువ అన్నాడు. కారు ఎక్కిన అదే రోజునే మరో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరన్ నటించిన దిల్రుబా విడుదలవుతోంది. ఘన విజయాన్ని సొంతం చేసుకున్న కా తర్వాత కిరణ్ అబ్బవరన్ నుంచి వస్తున్న చిత్రం ఇదే. విశ్వకరుణ్ దర్శకత్వం వహించారు. బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా నటించిన బ్రహ్మానందం కూడా ఫిబ్రవరి 14నే విడుదలవుతోంది. ఈ చిత్రానికి ఆర్వీఎస్ నిఖిల్ దర్శకుడు. ఇదే నెలలో ఆ తర్వాత వారం కొత్త సినిమాల జోరు కనిపించనుంది. సందీప్ కిషన్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కినా దర్శకత్వంలో రూపొందిన మజాకా ఫిబ్రవరి 21న విడుదలవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని బ్యాచ్లర్స్ ఆందోమ్ పాటను విడుదల చేశారు. బాపు, జాబిలమ్మ నీకు అంత కోపమా అదే రోజున రానున్నాయి. ఆది పీనిశెట్టి నటించిన ద్విభాషా చిత్రం శబ్దం ఫిబ్రవరి 28న విడుదల కానుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన భైరవం మహాశివరాత్రి సందర్భంగానే రానుంది. దీని తర్వాత మార్చి ఆఖరు నుంచి వేసవి సినిమాలు షురూ అవుతున్నాయి. నితిన్ కథానాయకుడిగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబిన్ హుడ్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ విడుదల ఖరారైంది. మలయాళం స్టార్ మోహన్ లాల్ నటించిన L2E మార్చి 27న, అదే రోజున విక్రమ్ వీరధీర సూరన్ విడుదలవుతోంది. ఇదిలా ఉంటే ఇంతకుముందే వేసవిలో వస్తాయని భావిస్తున్న మన అగ్ర హీరోల సినిమాలు విడుదల తేదీల పరంగా మాత్రం ఇంకా స్పష్టతనివ్వటం లేదు. ప్రభాస్ రాజాసాబ్, చిరంజీవి విశ్వంభర చిత్రాల విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. విడుదల ఖరారు చేసుకున్న పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు ప్రచార కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. తొందరగా వస్తాయనే అంచనాలున్న ఈ సినిమాలు వేసవిలో రాలేకపోతే మాత్రం అప్పుడు కూడా మళ్ళీ యువ హీరోల సినిమాలే బాక్సాఫీస్ని కళకళలాడించాల్సి ఉంటుంది.